అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం షీర్ కుర్మా చేసుకోబోతున్నాం. ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కగానే అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సేవయా వేసుకోవాలి. బయట మార్కెట్లో మనకు మస్తుగా దొరుకుతుంది. సేవయాని తీసుకొని వేసుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ పాలు పోసుకోవాలి. పాలు కొన్ని నీళ్ళు, ఒక గ్లాసు నీళ్ళు కూడా పోసుకోవాలి. తర్వాత బాగా మరిగించుకోవాలి. పాలు మరిగేంత వరకు కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి. తర్వాత ఒక 4-5 ఇలాచీలు పొడిగా దంచి వేసుకోవాలి. అలాగే ఖర్జూరం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా పంచదార వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుతూ మరిగించుకోవాలి. పాలను మధ్య మధ్యలో బాగా కలుపుతూ మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ సేవయాను వేసుకోవాలి. వేయించి అది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని బాగా మరిగించాలి. మధ్య మధ్యలో అంచుల పొడితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంతేనండి, టేస్టీ షీర్ కుర్మా రెడీ అయింది. ఈ ఛానల్ని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో. ఫస్ట్ టైం వీడియో, ఈరోజు ఫస్ట్ వీడియో కాబట్టి స్వీట్ చేశాను. స్వీట్ చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి మంచిగా మొక్కుకున్నాను నా ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.